నమస్తే, నేను బాణవత్ రవికుమార్ నాయక్ రేకులగడ్డ. మిత్రుల విషయం ఏంటి అంటే, మన దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బాలు నాయక్ గారికి దేవరకొండ నియోజకవర్గ రైతుల పక్షాన అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, గతంలో మన ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా కొన్ని సభలలో మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు 3000 ఇండ్లు మాత్రమే శాంక్షన్ చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ముఖ్యమంత్రి గారికి నాకు ఉన్న సన్నిహిత సంబంధాలతో నేను ఇంకొక 2000 ఇండ్లను ఎక్కువగా శాంక్షన్ చేపించి ప్రతి సంవత్సరానికి 5,000 ఇందిరమ్మ ఇండ్లను నేను శాంక్షన్ చేపిస్తా, మన నియోజకవర్గంలో ప్రతి పేదోనికి సొంతింటి కలను నెరవేరుస్తా అని చెప్పేసి మన బాలు నాయక్ గారు దేవరకొండ నియోజకవర్గ ప్రజలకి వాగ్దానం ఇవ్వడం జరిగింది. దాదాపు అందరూ చూసే ఉంటారు. అయితే మిత్రులారా, ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇందిరమ్మ ఇండ్ల విషయము దేవుడెరుగు. బాలు నాయక్ గారు 5,000 ఇండ్లు తెస్తే ఇంకా సంతోషం, మన దేవరకొండ నియోజకవర్గాలు ప్రజలు కూడా ఆహ్వానిస్తారు, దాన్ని ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన దేవరకొండ నియోజకవర్గంలో దాదాపు వేలాది మంది రైతులకు రైతు బంధు, వేసవికాలం రైతు బంధు ఇప్పటి వరకు పడలేక హరిగోసలు పడతా ఉన్నారు. సకాలంలో ధాన్యం కొనకుండా వరి కల్లాల దగ్గర ఎదురు చూస్తున్న రైతులు ఇప్పటికి ఎంతోమంది. అయితే మన బాలు నాయక్ గారు నేను అడిగేది ఏంటంటే, నైరుతి ఋతుపవనాలు గతంలో కంటే ఇంకొక 15 రోజుల ముందే తెలంగాణ రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి. భారీ మీద అతి భారీ వర్షాలు రాబోయే వారం 10 రోజుల్లో పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇంకా డిక్లేర్ చేసేసింది. అయితే మన ఎమ్మెల్యే గారు నేను అడిగేది ఏంటంటే, ఈసారి అయినా గతంలో లాగా రైతు బంధు విడతల వారీగా 1 ఎకరానికి 2 ఎకరాలకి అప్పుడు అని చెప్పేసి ఇప్పటివరకు ఎగ్గొట్టినట్టు ఈసారి దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులను ఇబ్బంది పెట్టకుండా, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము దళారుల దగ్గర అప్పుగా తీసుకొచ్చి మనం గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పారు కదా, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పేసి. అయితే గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యము తెలంగాణ రాష్ట్ర రైతులు కావచ్చు, మన దేవరకొండ నియోజకవర్గ రైతులు కావచ్చు, పంట సాగు కోసం దళారుల దగ్గర మనము అప్పుగా డబ్బులు తీసుకొచ్చి పంటను సాగు చేసేవాళ్ళం. సో ఆ పొజిషన్కి మళ్ళీ దేవరకొండ నియోజకవర్గానికి తీసుకుపోకుండా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారికి మీకున్న సన్నిహిత సంబంధం ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం మెరుగుపరుస్తూ మన దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులని సకాలంలో రైతు బంధు పడేలా, వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా సకాలంలో రైతు బంధు పడేలా బాలు నాయక్ గారు చొరవ తీసుకొని మన దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి సాయం చేయాల్సిందిగా మరి స్పెషల్లీ కోరుకుంటూ, అలాగే ఇప్పటి వరకు వరి కల్లాల దగ్గర వరి ధాన్యం కొనే నాదుడు లేక ఎదురు చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున వరి ధాన్యం కొనేసి వాళ్ళని విముక్తుల్ని చేయాల్సిందిగా మన ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.